సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తా. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు బాగా చండాలంగా ఉంటుండే. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జలాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు ఆదుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి. మేడిగడ్డలో పర్రె పడ్డది. పర్రె మేడిగడ్డ బరాజు పడలే, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు సక్కగా లేవు. ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి పర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బరాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలేదు. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిర్రు లంగరు. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు అలా ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలని చూస్తారు. ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మళ్ళీ లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లన్నీ నడిచిపోయినాయి. వాళ్ళ భయం ఏం తిరిగినా కాళేశ్వరం రిపేర్ చేసినాం అనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినాం అనుకో, ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళీ 1.5 ఎకరాలకు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఈ కథ చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక విషయంలో స్పష్టతతో ముందుకు పోదాం. ప్రేక్షక పాత్ర వహించకండి. అంటే చూసుకుంటా కళ్ళప్పగించి కూసోకుండ్రి. అన్యాయం జరుగుతుంటే ప్రజల తరపున కొట్లాడాలి, నిలబడాలి. నిలబడే క్రమంలో కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అవుతాడు తప్ప, లీడర్ అవుతాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు కారు. అందుకే మీతోని ప్రార్థన, ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఆ క్రమంలో అయితే 1-2 కేసులు ఏం ఫరక పడుతుంది? ఏం బిగ్గగలుగుతాడు చిట్టినాయుడు? ఏమి కాదు.